నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్లో పుచ్చకాయను ఎక్కువగా తింటుంటారు. పుచ్చకాయలో దాదాపు 90% నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇప్పటికే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి. పుచ్చకాయలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి. వీటితో పాటు పుచ్చకాయలోని లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది. అయితే చాలా మంది పుచ్చకాయను కట్ చేసి తిన్న తర్వాత కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు. అయితే ఇలా తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే మీరు ఆ పని చేయరు. ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రమాదాలేంటో తెలుసుకుందాం. చాలా మంది పుచ్చకాయను తెచ్చుకున్న తర్వాత కట్ చేసి కొంత భాగం తింటారు, మరికొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ తర్వాత తినాలనిపించినప్పుడు మిగిలిన భాగాన్ని తింటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి పుచ్చకాయ తినడానికి రుచిగా, చల్లగా ఉంటుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందంటున్నారు నిపుణులు. ఆమె ప్రకారం ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచితే లైకోపిన్, సిట్రులిన్, విటమిన్ ఏ, విటమిన్ సి పరిమాణం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల అందులో ఉండే చక్కెర పరిమాణం పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టే బదులు దాన్ని గది ఉష్ణోగ్రతల్లో ఉంచాలంటున్నారు నిపుణులు. ఆ తర్వాత కొన్ని గంటలకే తింటే సరిపోతుందంటున్నారు. అంతేకాకుండా కట్ చేసిన పుచ్చకాయను రంధ్రాలు ఉన్న మూతతో కవర్ చేయాలంటున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని బయట పొర చాలా మందపాటి తొక్కను కలిగి ఉంటుంది. దీని కారణంగా అది త్వరగా చెడిపోదు. పుచ్చకాయ చల్లని స్వభావం కలిగి ఉంటుంది. అయితే రాత్రిపూట తినకూడదంటున్నారు నిపుణులు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. రాత్రిపూట తినడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఇది వాల్టి హెల్త్ టిప్. మరొక హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.